టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా పేరు గేమ్ చేంజర్. భారీ బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, హీరోయిన్ అంజలి హీరోయిన్గా నటించారు. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు నటించారు ఈ సినిమాలో. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ నిర్మించారు దిల్ రాజు గారు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగిందని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ మూవీ విడుదలకు ముందు రిలీజ్ అయిన పాటలు, టేజర్, ట్రైలర్లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 145 కోట్ల రూపాయల బిజినెస్ కాగా 150 కోట్ల రూపాయల షేర్తో 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు ఈ సినిమా నెగిటివిటీపై తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో మన ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమాపై నెగిటివిటీ చాలా ఎక్కువైంది. కానీ రామ్ చరణ్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు. ఒక మూవీతో చరణ్ ఫాలోయింగ్ ఏమీ మార్చలేరు. ఆయన ప్రపంచ రికార్డులను తిరగరాసిన నటుడు. రాబోయే సినిమాలో ఖచ్చితంగా రాణిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్.ఎస్. రాజమౌళి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సాయన డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే.